ఇవన్నీ ఈ సాఫ్ట్ కంటెంట్ వదిలేస్తే మీలో అసలు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట, హైదరాబాద్కి, ఇండస్ట్రీకి. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పానుగా, నేను ఉట్టప్పుడే అబద్ధాలు చెప్పాను, ముక్కుసూటిగా ఉంటా. ఇది అనుకోని పరిస్థితిలో జరిగింది. దీని జరగడానికి కారణం ఏంటంటే, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో జాబ్ చేసేవారు, పీజీలో. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెళ్లి జరుగుతుంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం భీమవరాన్ని ఇచ్చారు. పాలకొల్లు నుంచి కొంతమంది ఎక్కడికి వచ్చారు. కారు ఏదో మా ఫాదర్ నడిపే వ్యాను, ఆ కారు ఏదో అడ్డు ఉండటం, పెద్ద గొడవ అవటం. మా ఫాదరు సాఫ్ట్ కన్నారు, రామరాజు గారు అంటే కొంచెం మంచి పేరే, పెద్ద మన టైపు కాదు. ఆయన తోయటం ఏదో జరిగింది అవతల వ్యక్తి. నాకు మనం ఎలా ఉండేవాళ్ళంటే భీమవరాన్ని ఎప్పుడు అమ్మాయిని ఏడిపించడం కానీ అలాంటి ఎప్పుడు లేవు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, కత్తి కాలుకి కట్టుకుని సాక్స్లో కత్తి పెట్టుకునేవాడిని. నేను ఒక స్టైల్ కింద ఫీల్ అయ్యేవాడిని ఆ వయసులో నాకు నేనే. ఎందుకంటే సినిమా ప్రభావమా లేకపోతే చుట్టుపక్కల నేను అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళ బిహేవ్ చేసేవాడిని కాదు, రఫ్గా ఉండేవాడిని. చాలా ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. నాకు ఇప్పటికీ అదే మెంటాలిటీ, ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. అది కోపం అయినా ప్రేమ అయినా ఏదైనా సరే. నేను ఫ్రెండ్స్తో ఏదో ఆడుకుంటుంటే, రే మీ నాన్నను ఎవరో వచ్చారా, కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారన్నారు. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తే తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పి ఫాదర్ కూడా తీసుకెళ్ళిపోయా. ఈడే అని చెప్పారు. చెవట వాల్సి నాకు ఇంకెక్కడ పొడిసాను ఏం పొడిసాను నాకు తెలియదు. రక్తం. నన్ను అక్కడి నుంచి తప్పించారు. గంటా వెంకటేశ్వరరావు అని భీమవరం నాకు ఫోటో స్టూడియో ఉంటుంది, నా ఫ్రెండ్ అతను. వెంటనే అతను వాళ్ళ ఊరి దగ్గరలోనే వెస్ట్ గోదావరి దగ్గర ఉంటే నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అది చేయటం చాలా తప్పది, ఆ ఎమోషన్లో చేశాను. కానీ అది వయసు ఎంత ఇప్పుడు? 18-19 ఉంటాయి. అంటే ఇష్యూ ఏం కాలేదా? పోలీస్ కేసు ఇష్యూ అవుతుందండి. ఇష్యూ అయింది ఊరంతా మా దగ్గర, పెద్ద ఇష్యూ అయింది. కొన్నాళ్ళు ఈ రోడ్డు చల్లబడిపోయింది. దాని తర్వాత నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి. అతను హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. పోలీసులు అది అప్పట్లో మేనేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళందరూ కలిపి, మా ఊళ్ళందరూ కలిపి. కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లో సన్మానం పెట్టి, నేను అంత మూర్ఖున్నా చెప్పడానికి చెప్తున్నారు. ఉండదు, పాలకొల్లో సన్మానం పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ వెళ్ళొద్దురా నువ్వు పాలకొల్లు, నీకు తెలియదు వెళ్ళొద్దు అన్నారు. నాకు సన్మానం చేసిన వాళ్ళేనండి. అతను ఎవరైతే పొడవబడ్డాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళకి ఒక నాటక పరిషత్ ఏదో ఉంది, వాళ్ళు సన్మానం చేశారు. కానీ పాపం తర్వాత వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. గ్రేట్ పర్సన్. గుడ్. కానీ మీరు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు. కానండి చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫీల్ అని కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి కరుడు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు, నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజ్, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదర్ వాళ్ళు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు, సూర్య కాన్వెంట్ అని. ఆయన లెగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పొడుగునేటప్పుడు ఆపుతాడు. ఎలాంటి వాళ్ళంటే అండి దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది ఇంగ్లీష్ది, ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ సర్టెన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందంటే ఆ రేంజ్లో కొట్టు. నన్ను తలకిందులుగా ఏలాడదీసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే, దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. భీమవరాన్ని, భీమవరం ఎంతుందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రామరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా
నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈరోజుతో అనుకున్నాను. భుజం మీద చేసండి క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, కేవో మిగిలిన చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యనే సన్మానించుకుందాం అని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లబో దిబో అంటే కర్ర తీసుకుంటే ఈపీ మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపోయి ఏదైనా సాధిద్దాం నాకు కోరిక. నాకు సింధూరం సినిమా చూసారా? సింధూరం సినిమాలో మా రవితేజ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా మా రవితేజ ఏ క్యారెక్టర్ అయితే మా కృష్ణవంశీ సినిమాలో సింధూరం సినిమాలో చేశాడో నా క్యారెక్టర్ అదే. నాకు గన్స్ అంటే పిచ్చండి. నాకు నక్సలైట్లు వాళ్ళ భావాలు పాపం వాళ్ళు చేసే అవి కాదు నా బుర్రలో ఉన్నది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గన్ ఇలా వేసుకుని వాళ్ళు వెనకాల తిరగటం నాకు అది ఒక హీరోయిజం అనమాట అండి. అది ఎప్పుడు పట్టిందో నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఏంటి, ఎక్కడ ఉంటారు వీళ్ళు అన్నప్పుడు ఫస్ట్ టైము నేను చూసింది గద్దర్ గారిని. 79, 80, 81 కరెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరం 80లో శంకరమఠలో ఆయన పాటలు పాడుతున్నారు. ఉర్రోతలు ఊగిపోతాను, రక్తం ఉడిగిపోతుంది ఆయన పాటలు పాడుతుంటే. అయిపోయాక ఆయన బ్యాక్ స్టేజ్ కూర్చున్నాక, సార్ నేను మీతో వచ్చేస్తాను సార్ అన్నాడు. ఎవరు నీది అన్నాడు. అది భీమవరం సార్, వచ్చి 2 ఏళ్ళు అయింది ఇక్కడికి. ఏం చేస్తావు నువ్వు? డాన్స్ చేస్తావు అన్నట్టు. రాస్తారు, పాట పాడతావు, అస్సలు రాస్తారు అన్నాడు. ఇంకా నాతో వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడే గద్దర్ గారు. ఫస్ట్ ఒక వ్యక్తిని నేను తన పాటలతో చైతన్యం కలిగించేసి, నాకేంటంటే ఈయనకి నక్సలైట్లు తెలుసు అన్న ఆ చిన్న వయసు, అది 19-20 ఇయర్స్లోనూ అసలే అంతంత మాత్రం నాలెడ్జ్. ఆ వయసులో ఏముంటుంది, గన్ను వేసుకుని అలా పాక్కుంటూ గన్ను ఇలా షూట్ చేసి ఎవరిని చంపేద్దాం అంత కసి ఏదో తెలియంది. ఆ కసి ఎక్కడ వచ్చింది? స్కూల్ మాస్టర్ల మీద అయినా ఉండొచ్చు, ఎవరి మీద అయినా ఉండొచ్చు. నక్సలైట్లో కలిపి జాయిన్ అయిపోవాలి ఏమది. దాని తర్వాత ఆ దగ్గర యూనివర్సిటీలో ఉంటారని తెలుసు, హాస్టల్లో ఉంటారని తెలుసు. అంతా మిడిమిడి జ్ఞానమే. అప్పుడు అంజయ్ గారు ఎవరు సీఎంగా ఉండేవారు. ఓహో, మనం యూనివర్సిటీలో స్నేహాలు చేస్తే వీళ్ళు టచ్ అయితే మెల్లిగా వెళ్ళొచ్చు అని ఏఐఎస్ఎఫ్ అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా కాల్పుల్లో చనిపోవలసి ఉన్నాను. కోటిలోను 80-81లోను పెద్ద కాల్పులు జరుగుతూనే ఉన్నాను దాంట్లో, ఆ గ్యాంగ్లో. అసలు ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా తెలియదు నాకేంటంటే ఏదో విధంగా వాళ్ళలో కలిసిపోయి అడుగులు పెట్టేయాలి. కసి, తెలియని కసి, గన్స్ అంటే పిచ్చి, విపరీతమైన మోజు, వ్యామోహం, దాని గురించి ఏమైనా చేసేయచ్చు, అది భుజాన ఉండాలి అనుకునేవాడిని. మొత్తానికి చాలా రోజులు యూనివర్సిటీలో నేను చాలామంది దగ్గర కూర్చుని అక్కడ పడుకుని, ఎందుకంటే నాది ఎన్ఐసిటీ, నాది యూనివర్సిటీ చాలా దగ్గర అక్కడ విద్యానగర్లో. తెలియదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో నుండి ఈ ఇల్లు ఇందాక చెప్పాను కదా అమర్మోహన్ వాళ్ళు డాన్సులు ఒకటి కొంచెం ఇటు తిరిగా మెల్లగా. ఇటు తిరిగే రోడ్డుకి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది పడింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. ఆ రోజు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు, స్టేజ్ మీద డాన్స్ చేస్తే అబ్బాబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, నువ్వు మైకేల్ జాక్సన్ ఈ టైప్ అని. మనం ఈ కళ కూడా ఉందా మన దగ్గర, మనకి ఎలాగ చదువు రాదు కదా, ఉట్టుకుని డబ్బులు సంపాదించాలి, చదువు రాదు, ప్రతిదీ 2 సార్లు చదివేసా, భీమవరం వెళ్ళలేను, ఇది జరిగిపోయిందిగా, ఈ మర్డర్ అటెంప్ట్ ఇది జరిగాక ఇంక భీమవరం వెళ్ళలేము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి. ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 ఇయర్స్ మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం వి మసూన్, దేవదాస్ గారు, లక్ష్మి గారు, నాతోటి స్టూడెంట్స్ అందరూ అండి. నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఇన్స్టిట్యూట్లో ఉండగానే మా మసూన్ గారు ఎవరైనా వస్తే పరిచయం చేసేవాడు, హోప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇతను డెఫినెట్గా పైకి వస్తాడు. నేను మార్నింగ్ 7 గంటలకు వెళ్ళేవానండి, నైట్ 7-8 అయ్యేది. నాకు అప్పుడు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. నా ఫ్రెండ్సే, నాకు హైదరాబాద్లో ఉన్న నా తెలంగాణ నా ఫ్రెండ్స్, ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు వీళ్ళే, నేను ఈ స్థితిలో ఉంటాను కారణం వీళ్ళు ఎక్కడోళ్ళే, నా లోకల్ ఫ్రెండ్స్.